దిల్రాజు గారి కెరీర్లోనే భారీ డిజాస్టర్ మూవీగా మిగిలిన మూవీ గేమ్ చేంజర్ భయ్యా. ఒక డిస్ట్రిబ్యూటర్గా తన కెరీర్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్గా మారి ఫ్యామిలీ చిత్రాలను తీస్తూ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ప్రొడ్యూసర్గా పేరు సంపాదించుకున్న వ్యక్తి దిల్రాజు గారు. దిల్రాజు గారి సినిమాలు అంటే మినిమం గ్యారెంటీ ఉంటది. ఎందుకంటే ఆయన ప్రతి మూవీ స్టోరీని ఒకటికి రెండుసార్లు విన్నాకే కథని ఓకే చేస్తాడు. కొత్త కొత్త హీరోలని, కొత్త కొత్త డైరెక్టర్స్ని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో దిల్రాజు గారు ముందుంటారు. అలాంటి దిల్రాజు గారు తీసిన ఒక్క మూవీతో తను ఇప్పటివరకు సంపాదించుకున్న పేరు అలాగే డబ్బు మొత్తం పోయింది. దాదాపు 400 కోట్ల బడ్జెట్తో తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే మూవీని నిర్మించాడు. శంకర్ గారి డైరెక్షన్, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించడం, ఇక దిల్రాజు గారి ఆనందానికి అవధులు లేవు. కట్ చేస్తే మూవీ డిజాస్టర్ అయ్యింది. పెట్టిన బడ్జెట్ 400 కోట్లు. అందులో సాంగ్స్ కోసమే 75 కోట్లు ఖర్చు పెట్టారంట. మూవీ రిలీజ్ అయ్యాక మూవీకి వచ్చింది కేవలం 130 కోట్లు మాత్రమే. ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం షాక్కి గురైంది. తప్పు ఎక్కడ జరిగిందా అని చూస్తే సరైన స్టోరీ లేకపోవటం, అలాగే స్క్రీన్ప్లే కుదరకపోవడం, మూవీలో కంటెంట్ లేకపోవడం. మూవీ రిజల్ట్ చూసి దిల్రాజు గారు డైరెక్టర్ శంకర్ని అడిగితే శంకర్ గారు దిల్రాజుతో ఇలా అన్నారట. మీరు మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు మూవీ లెంత్ 2 hours 30 minutes మించి ఉండకూడదు అన్నారు కదా, అందుకే కొన్ని సీన్స్ కట్ చేయాల్సి వచ్చింది అని శంకర్ గారు దిల్రాజు గారితో అన్నారంట. అందువల్ల ప్రేక్షకులకి మూవీ నచ్చలేదు అని చెప్పారట శంకర్ గారు. 2 గంటల 45 నిమిషాలు ఉంటేనే గేమ్ చేంజర్ మూవీని చూడలేకపోయాం, ఇక 3 గంటల పైనే అంటే ఇక మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. శంకర్ గారు చెప్పిన రీజన్ కరెక్టేనా? ఎందుకంటే పుష్ప 2 మూవీ 3 గంటల పైనే ఉంది, కానీ మూవీ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. కారణం మూవీలో కంటెంట్ ఉండటం వల్ల 3 గంటల సేపు అయినా మనల్ని థియేటర్స్లో కూర్చోబెట్టింది. పాపం ఈ దెబ్బతో దిల్రాజుకి అర్థం అయింది భయ్యా. సినిమాకి బడ్జెట్ ముఖ్యం కాదు, కథలే ముఖ్యం అని. మొత్తానికి ఈ కొత్త సంవత్సరంలో గేమ్ చేంజర్ మూవీతో దిల్రాజు గారికి గట్టి దెబ్బే తగిలింది భయ్యా. ఇక గేమ్ చేంజర్ మూవీ కొన్న డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి ఎలా ఉందో. పాయింట్. డైరెక్టర్ శంకర్ గారి సినిమాలు ఇంతక ముందులా అయితే ఉండట్లేదు భయ్యా. ఆయన స్టోరీ మీద కంటే కాస్ట్యూమ్స్, సాంగ్స్ రిచ్ గా తీయటం మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. గేమ్ చేంజర్ మూవీలో కేవలం 5 సాంగ్స్కే 75 కోట్లు ఖర్చు పెట్టాడంట. మరి చూడండి, ఆ సాంగ్స్ కి పెట్టిన బడ్జెట్తో ఒక మంచి మీడియం మూవీ తీయొచ్చు. మరి శంకర్ గారిని నమ్మి దిల్రాజు గారు అంత బడ్జెట్ ఎందుకు పెట్టారో. గతేడాదిలో వచ్చిన కమల్ హాసన్ గారి ఇండియన్ 2 మూవీ కూడా ఫ్లాప్ అయిన సంగతి మనకు తెలిసిందే.